అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జూలై 6న తొలి ఏకాదశి. ఇది ఎంతో పవిత్రమైన పర్వదినమైతే ఈ తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు హుండీలో ఇది ఒక్కటి వేస్తే చాలు, స్వామివారు అనుగ్రహించే మీ కోరికలు అన్నిటిని కూడా నెరవేరుస్తారు, మీరు పట్టింది అన్న బంగారం అవుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు హుండీలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అత్యంత ప్రాముఖ్యమున్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తమీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతినెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతర్యం అయినటువంటి మనసు కలిపితే 11. ఈ 11 ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాసే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే దేవసేని ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాంపుపైన శయనిస్తాడు. అందుకే దీన్ని దేవసేని ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరెళ్లినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోమ పద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీకమాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరించే సూర్యచంద్రగ్రహణములలో భూమిదానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది. ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తోంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసమున్నా లేకపోయినా సరే పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం. అనవది జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు, ఇలా ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడికొట్టి బెల్లాన్ని కలిపి లడ్డూలు చేయడం, లేదా అలాగే పొడిపొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో వేడి తగ్గిపోయి ఏం జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజైనా తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. వర్ష ఋతువు ప్రారంభం అయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. చేర్చిదంచి ఈ పేలాల పిండిని తయారు చేస్తారు. తొలి ఏకాదశి రోజు ఈ పేలాల పిండిని ప్రతి దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి తెలియక ఈ పేల పిండిని ప్రసాదంగా తీసుకోరు. అది చాలా తప్పు. ఈరోజు పేల పిండిని తింటే కనుక తొలి ఏకాదశి నాడు పాటించే ఉపవాస దీక్షకు ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం ఈ పేలాలు తినటం వలన వస్తుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళుతూ ఉంటారు. అలా వెళ్లినప్పుడు గుడి హుండీలో ఇదొక్కటి వేస్తే చాలు, మీకు ఉన్న కోరికలు తీరిపోతాయి. మీరు వద్దన్నా ధనం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఏమీ లేదు. ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు మీకు తోచినంత ధనాన్ని పెట్టండి. మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి. 11 రూపాయలు, 116 రూపాయలు, ఇలా మీరు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టండి. ఆ తర్వాత పసుపు కొమ్మును ధనాన్ని కలిపి మూటలాగా కట్టి ఆ మూటను చేతిలో పట్టుకుని మీ కోరిక చెప్పుకోండి. మీకు ఏ విధమైన కోరిక ఉన్నా పర్వాలేదు, ఆ కోరికను చెప్పుకోండి. కాని ధర్మబద్ధమైన కోరిక ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. అప్పుడే స్వామి మీ కోరికను తీరుస్తారు. ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీ కోరికను చెప్పుకొని మూట కట్టుకోండి. తర్వాత మీరు స్వామి గుడికి వెళ్లినప్పుడు, అంటే వెంకటేశ్వర స్వామి గుడికిగాని, విష్ణు ఆలయానికిగాని, రామాలయానికిగాని, కృష్ణాలయానికిగాని వెళ్ళండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మంచిది. అలా గుడికి వెళ్లినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న మూటను కూడా మీతో పాటు తీసుకుని వెళ్లి ఉండిలో వేసేయండి.
ఇలా చేయటం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాదు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా హుండీలో ఈ మూటను వేసిన తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ముడుపు కట్టిన మీ కోరిక నెరవేరుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి. ఏదో ఒకటి దానం చేయండి. స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి కష్టాలను తొలగించుకుని స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.